సరే, ఆయన అక్రమమా సక్రమం అనే దాని గురించి అయితే ప్రొఫెసర్ గారు మాట్లాడటం జరిగింది. మీరు బీజేపీ తరఫున ఏం చెప్పగలుగుతారు? ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనేటువంటి రిజర్వేషన్ సామాజిక సమతౌల్యానికి ఉపయోగపడతాయనేటువంటి ఒక చర్చ జరిగింది. వ్యక్తిగతంగా ఉద్యమకారులుగా మేము కానీ, మా దయన్న కానీ, ప్రొఫెసర్ గారు కానీ, మేమందరం కూడా ఈ విషయంలో మాకు పెద్దగా వ్యక్తిగతంగా వ్యతిరేకత లేదు. ఇక్కడ చేయాల్సిందల్లా ఏంటంటే, ఇప్పుడు వారు ఏమన్నారు, ఏ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకున్నారనేటువంటి ఒక మాట చెప్తారు. ఇక్కడ అప్పుడు మేజర్ జనరల్ సిన్హో అనేటువంటి ఒక పెద్ద ఆయనను యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడే మేజర్ జనరల్ సిన్హా గారిని ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అని వేసి దాని ద్వారా రిపోర్ట్ తీసుకున్నారు. ఆ రిపోర్ట్ ఆధారంగా మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ను అమల్లోకి తీసుకొచ్చారు. దాన్ని సుప్రీంకోర్టు కూడా ఆమోదించడం జరిగింది. కాబట్టి ఇవాళ అల్టిమేట్గా మనం ఎవరైనా అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు కనుక ఒప్పుకుంటే ఏదైనా సాధ్యమే. ఆ సుప్రీంకోర్టులో, ఆ హైకోర్టులో ఒప్పుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ పనిచేయాలనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే క్వాంటిఫైయబుల్ డాటా, జస్టిఫియబుల్ డాటా లేకుండా, చట్టబద్ధమైనటువంటి కమిషన్లను వేయకుండా ఏది చేసినా కొట్టుకుపోతుంది. కాబట్టి ఆలోచించుకోవాలి మనం.